చాలామంది కురుగొండ్ల రామకృష్ణ సీటుకి సంబంధించి ఇప్పటికీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది నాయకులు ఇక్కడ సీటు అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందండి? ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఉన్నారు. ఆయనకి కురుగొండ్ల గారికి ఏమైనా కాంపిటీషన్ కనిపిస్తుందా? 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కురుగొండ రామకృష్ణ కష్టాల్లో నష్టాల్లో మా అందరికి కూడా సపోర్ట్ చేస్తూ పార్టీని నమ్ముకొని మేము కూడా ఉన్నాం. ఆయన కూడా పార్టీ కోసం చెరువులు కానీ అభివృద్ధి కానీ మా బాటి చిన్న కార్యకర్తలు కురుగొండే టైంలోనే మేము రాజకీయంగా ఎదిగాం. నేను సొసైటీ ప్రెసిడెంట్ అయినా అనేక కార్యక్రమాలు ఏ పని చేసుకున్నా కురుగొండ రామకృష్ణ మాకు నుండి కూడా వచ్చి మా చెరువులుగా నీళ్ళు ఇప్పించే వ్యక్తి ఆయన కావాలని మేమందరం కోరుకుంటున్నాం. నేను నిత్యం ప్రజలు టీఎంగల కాడే ఉంటా. ఎక్కువ మంది కురుగొండ రామకృష్ణ కావాలని ఎంగడిగిరి నియోజకవర్గం అంతా కోరుకుంటూ ఉన్నారు. మేము కూడా బాధిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈయనకే టికెట్ ఇవ్వాలా అని మా క్యాడర్ అంతా మేమంతా గట్టిగా ప్రయత్నిస్తాం. ఈయన గెలిపిస్తాం. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండే నేను చిన్నపల్లి నుంచి ఉండా. కురుగొండ రామకృష్ణ పిలిస్తే పలికే వ్యక్తి, డోర్ తీసుకుని పోయే వ్యక్తి. పెద్ద వాళ్ళ దగ్గరికి మేము పోలేమో కానీ మేము పోగల వ్యక్తి 30 సంవత్సరాల నుంచి చేసినా ఇంత విధిగా ఇప్పుడు ముక్కుచోటికి అడిగినా మళ్ళీ ఏవరా మనవాడు ఎటమైనాడు అని పిలిచి మాకు పనిచేసిన వ్యక్తి కురుగొండ రామకృష్ణ రావాలని మేమంతా సంతోషిస్తున్నాం. ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో వేరొకరికి ఈ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? వేరే వాళ్ళకి ఈరని మేము అనుకున్నాం. ఇస్తే ఇంకా చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారు రాష్ట్ర నాయకుడు కురుగొండ్ల గారికి టికెట్ ఇవ్వాలని ఎందుకంటారు మీరు? ఆయన అభివృద్ధి ప్రదాత కాబట్టి ఆయనకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో 75% అభివృద్ధి చేస్తున్నాడు. ప్రజలను ఆదుకుంటాడు. ఈరోజు టిట్కో ఇల్లు గవర్నమెంట్ కట్టిస్తే 500 రూపాయలు కట్టమంటే ఆ 500 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే పిలిచి 200 మందికి 500 రూపాయలు లెక్కన డీడీలు ఆయన సొంత డబ్బులతో కట్టి వాళ్ళకి పేద ప్రజలు నా 500 కట్టండి అని 200 మందికి 500 రూపాయలు డీడీలు కట్టి వాళ్ళకి ఇల్లు ఇప్పించిన ఘనత కురుగొండ రామకృష్ణది. అందుకని ప్రతి పేదవాడు అతనికి ఓటేస్తాడు, అతను గెలిపించుకుంటాడు. ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడి గురించి ఒకటేనండి నేను చెప్పదలుచుకున్నది. మాది పెట్లూరు గ్రామంలో వైసీపీ క్యాండిడేట్ అంగన్వాడీ పోస్ట్ గురించి వచ్చారండి. చిన్న పాపను తీసుకొని అంగన్వాడీ పోస్ట్కి వస్తే మాలో కొంతమంది వ్యతిరేకించారు. అతనికి ఇస్తే మనకు వ్యతిరేకంగా చేస్తారు అని కూడా చెప్పాం. కానీ అతను ఒకే మాట అన్నాడు, ఒరే చిన్న బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చింది, అతను ఓటేసా ఏగిపోయినా కూడా సరే మనకు అవసరం లేదు, ఆ పోస్ట్ మొత్తం అతనికే ఇచ్చేసిండి అని చెప్పిన ఘనత కూడా సారదే. 45 ఇళ్ళు కట్టించాం ఎస్సీలకి కట్టించాం. అది మా సార్ వల్లే. ఆ రోజు ఇక కొన్ని నియోజకవర్గాలు ఇంకా ఓపెన్ కూడా కాకుండా ఉంటే మేము ఓపెన్ చేసి ఓపెన్ రోజు కూడా చీరా జాకెట్ సార్ గారు ఇచ్చి వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షలు సీసీ రోడ్డు బాగా అది డ్యామేజ్ అయిపోయి ఉంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డు అప్పటికప్పుడే చివరి మూమెంట్లో 2018 చివరి మూమెంట్లో శాంక్షన్ చేసి ఆ సీసీ రోడ్డు కూడా వేయించాడు. ఒక ఎస్టీ కాలనీకి, అంటే ఒక 100 చిల్లర ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి ఒక ప్రాంతానికి చేశాడు. అలాంటప్పుడు మేం కాదండి, కార్యకర్తలు ఎట్టున్నా కూడా ప్రతి ఓటరు సారే డైరెక్ట్గా కూడా మనం వెళ్ళొచ్చు, నాయకుడితో పని లేదు, సార్ దగ్గరికి మనకు పని కావాలంటే మనం డైరెక్ట్గా సార్ దగ్గరికి పోవచ్చు అనేది ప్రతి నియోజకవర్గంలో అనుకున్నటువంటి మాట. కాబట్టి కురుగొండ రామకృష్ణ గారు అయితే అత్యధిక మెజార్టీతో గెలుస్తారనేది మా ప్రగాఢ. మీరు చెప్పండి, ఆనం రామనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళగలుగుతారా లేకపోతే కురుగొండ్ల రామకృష్ణ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతారా? మీరు ఇప్పుడు మనం చెప్పాల్సిన ఏం లేదండి, ప్రజలకు తెలుసు ఆల్రెడీ. 2009 నుంచి రామకృష్ణ గారు ఎమ్మెల్యే గెలిచారు, 14లో గెలిచారు. ప్రజల్లో మీరు ఒకళ్ళు, అందుకని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో మేమేముందంటే ఇప్పుడు 2009లో సార్ గెలిచారు, 14లో గెలిచారు. సో ఇక్కడ ఏంది, సార్ 9, 14, 19లో కూడా మళ్ళీ పోటీ చేశారు. తిరిగి అప్పుడు ఓడిపోయారు. అది మన ఏం చేయలేదు దానికి. అంటే ఇక్కడ చూసింది ఏంటంటే మీరు సార్ 9, 14, 19 ఉన్నారు. సో ఇక్కడ అవతల వాళ్ళు ఎంతమంది మారారండి? 9లో వేరే క్యాండిడేట్, 14లో వేరే క్యాండిడేట్, 19లో వేరే క్యాండిడేట్. సో ఇప్పటికైనా స్టాండర్డ్గా ఉండేది కురుగొండ రామకృష్ణ గారు, స్టాండర్డ్గా పోటీ చేసే వ్యక్తి కూడా. సో దీన్ని బట్టి ప్రజలకు అది తెలుసు ఆల్రెడీ. ఎవరైనా వచ్చి డోర్ కొట్టి సార్ నాకు ఇస్తే సహాయం కావాలంటే అందించే వ్యక్తి కురుగొండ రామకృష్ణ గారు. ఇప్పుడు మాకు స్వయంగా ఇప్పుడు చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు రావట్లే, ఏదో పెద్ద హై రికమెండేషన్ పెట్టుకొని చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సాధారణ వ్యక్తికి కూడా ఇంటికి వచ్చి అడిగితే అందరూ చేసేవాడు. సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి ఒక 100స్లో వచ్చి ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో చెప్పుకుంటే ఒక సింగిల్ డిజిట్లో ఇచ్చుంటారు నాకు తెలిసి మహా అంటే. ఇప్పుడు మన టిట్కో చూసుంటారు, బ్రహ్మాండంగా సూపర్గా అందరికీ కట్టించాడు. ఇప్పుడు వాళ్ళు రంగులు వేసుకొని
మన వాళ్ళు లాంఛనంగా ప్రారంభించుకున్నారు. సో ఇక్కడ కష్టం ఒకటిది, సొమ్ము ఒకటి, సోకు ఒకటి అనిపిస్తారు. సో అలాగే అయిపోయింది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఆయన చేసిందే, ఇప్పుడు మొన్న సెంట్రల్ లైటింగ్ వేశారు, సెంట్రల్ లైటింగ్ వీళ్ళు రంగులు వేసుకున్నారు మధ్యలో. సో ఇక్కడ ఆయన కష్టపడింది కనిపిస్తుంది. ప్రతి ఒక్క 140 పంచాయతీల్లో సార్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు మాకు సార్ చేశాడు, సార్ ఎవరు చేయలేదని చెప్పి. సో దాన్ని బట్టి మేము చేస్తాం, ఎవరికి ఇచ్చినా కురుగుల రామకృష్ణ గారు కన్ఫామ్ చేశారు, గెలుస్తారు. కురుగుల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, గెలవబోతున్నాడు, మేము అందరం గెలిపించుకుంటున్నాం. అత్యధిక మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. ఎవరికి ఇచ్చినా మేము పని చేయం అంతే. థ్యాంక్ యూ. ఇది